నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? అసలు గ్యాస్ట్రిక్ సమస్యలకు కారణం ఏంటి? గ్యాస్ ప్రాబ్లం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? గ్యాస్ట్రైటిస్ వంటి సమస్యల్ని శాశ్వతంగా దూరం చేయడం సాధ్యమేనా? హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకి తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అరుణ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఫస్ట్లీ అసలు గ్యాస్ట్రైటిస్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళలో చాలా మందికి ఈ సమస్య ఉంటుంది. దీనికి అసలు మెయిన్ రీజన్స్ ఏంటంటారు? గ్యాస్ట్రైటిస్ అనేది ఒక కాంప్లెక్స్ వర్డ్ అండి. సో బేసిక్గా గ్యాస్ట్రైటిస్లోనే చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అని, క్రానిక్ గ్యాస్ట్రైటిస్. ఏజ్కి సంబంధం లేకుండా మనం చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్ వాళ్ళలో చూస్తున్న ఒకటే ఒక ప్రాబ్లం గ్యాస్ట్రిక్ కంప్లైంట్. సో ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేవి మేజర్గా రావడానికి ఇవాళ రేపు మనం వాడుతున్న లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్లే వస్తుందండి. లేట్ నైట్ డిన్నర్స్ చేయడం, టైంకి బోన్ చేయకపోవడం, మెయిన్గా సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ఐటీ పీపుల్ కాన్స్టెంట్గా సిట్టింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇలాంటి ప్రాబ్లమ్స్, నైట్ షిఫ్ట్స్, తీసుకునే ఫుడ్స్లో మసాలాస్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. టైంకి మనం బోన్ చేయకపోవడం వల్ల, వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇతర వేరే కాంప్లికేషన్స్ లైక్ మనం ఇదివరకే అలోపతిక్ మెడికేషన్స్, డయాబెటీస్ కావచ్చు, బీపీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకా వేరే కాంప్లికేషన్స్కి మెడికేషన్ వాడుతున్నప్పటికి కూడా మనకు గ్యాస్ట్రైటిస్ అనేది వస్తూ ఉంటుందండి. అండ్ గ్యాస్ట్రైటిస్ స్టార్ట్ అవ్వగానే అంటే స్టార్ట్ అవుతుంది అన్న స్టేజ్లోనే మనం గుర్తించవచ్చు అంటారు? సో బేసిక్గా అండి మీరు చెప్తున్నది అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అండి. ఏజ్కి సంబంధం లేకుండా ఈ గ్యాస్ట్రైటిస్ అనేది వస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళలో పొట్ట ఉబ్బరంగా, అంటే కొద్ది రోజుల నుంచి మేబీ 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి పొట్ట ఉబ్బరంగా ఉండడం, బ్లోటింగ్ సెన్సేషన్, టైంకి బోన్ చేయకపోవడం వల్ల యాసిడ్స్, ఛాతిలో మంట అని చాలామంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం. ఇలాంటివి మనం క్లినికల్గా ట్రీట్మెంట్ తీసుకోకపోయినా, లేకపోతే మన లైఫ్ స్టైల్ని మార్చుకోలేకపోయినా అక్యూట్ కండిషన్స్, క్రానిక్ కండిషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అక్యూట్ కండిషన్స్లో ఉన్నప్పటికీ మన మెడిసిన్ తీసుకోకపోయినా మన లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితే కంప్లైంట్స్ అనేది బెటర్గా ఉంటుందండి. సో ఫస్ట్ మన లైఫ్ స్టైల్లో మనం తీసుకునే ఫుడ్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లెస్ ఇంటేక్ ఆఫ్ జంక్ ఫుడ్స్, వాటర్ క్వాంటిటీ, ఫ్రూట్స్, రా వెజిటబుల్స్, మనం తీసుకునే ఆహార పద్ధతుల్లో మార్పులు ఇలాంటివి చేసుకొని కొంత వాకింగ్, ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగా, మెడికేషన్ ఇలాంటివి తీసుకున్నట్లయితే వితౌట్ మెడికేషనే కామన్గా గ్యాస్ట్రైటిస్ అనేది తొలగే అవకాశం ఉంటుంది. అండ్ క్రోనిక్ గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి? అండ్ దానికి మెయిన్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు? క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటే 3 నెలల నుంచి ముందుగా ఎక్కువగా బాధపడే వారిని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటామండి. సో క్రానిక్ గ్యాస్ట్రైటిస్ రావడానికి మేజర్ కాజెస్ లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, మనకు కొద్దిగా ఉన్నప్పుడే మనం కేర్ తీసుకోలేకపోవడం వల్ల క్రానిక్ గ్యాస్ట్రైటిస్, అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అనేది క్రానిక్గా మారే అవకాశం ఉంటుంది. బ్లోటింగ్ సెన్సేషన్, అబ్డామినల్ డిస్కంఫర్ట్, ఛాతీలో మంట, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఫ్యూచర్ కాంప్లికేషన్స్గా వచ్చే అవకాశం ఉంటుందండి. సో గ్యాస్ట్రైటిస్ అనేది ఫుడ్ పైప్ దగ్గర నుంచి రెక్టల్ ఇష్యూస్ దగ్గర వరకు ఏదైనా మనం గ్యాస్ట్రైటిస్ అనేది అంటూ ఉంటాం. సో వీటిలో ఇసోఫెజైటిస్, రిఫ్లెక్స్ యాసిడ్స్, GERD సమస్యలు, గ్యాస్ట్రిక్ అల్సర్స్, అబ్డామినల్ అల్సర్స్, మేబీ లాస్ట్గా పైల్స్, ఫిషర్, ఫిస్టులా, IBS, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్, ఇవన్నీ కాంప్లెక్స్గా మనం గ్యాస్ట్రైటిస్ అనేది చెప్తూ ఉంటామండి. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో మేడం. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు రాజేంద్ర ప్రసాద్ అండి. వయసు 40 సంవత్సరాలు. నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మేడం ఒక 2 డేస్ నుంచి ఒక 2 మంత్స్ నుంచి నాకు ఇట్లా స్టమక్ పెయిన్, మోషన్స్ లో ఆయిల్ రావడము, గమ్ము రావడము వైట్ గా, ఓకే, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటే గ్యాస్ట్రో డాక్టర్ ని కన్సల్ట్ చేసిన మేడం. ఓకే. కన్సల్ట్ చేస్తే సారు కొలనోస్కోపీ చేసిరు. ఓకే. చేసిన తర్వాత అల్సర్ ఫామ్ అయిందని చెప్పి అన్నారు. సో మీకున్న కండిషన్ని IBS అంటారండి, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. కొలనోస్కోపీ కానీ ఎండోస్కోపీలో కానీ సమస్య అంటూ ఏది కనిపించదు. బేసిక్గా బవల్ సిస్టమ్ అనేది ఇరిటేట్ అవ్వడం వల్ల, ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోలేకపోవడం వల్ల ఈ IBS అనేది మనం కామన్గా ఏజ్కి సంబంధం లేకుండా చూస్తూ ఉంటామండి. సో ఇది యాంగ్జైటీ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, లేట్ నైట్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల కావచ్చు. మైల్డ్ ఇరిటేషన్ ఉన్నా కూడా బవల్స్ అనేది మనం ఫ్రీక్వెంట్గా పాస్ అవుతూ ఉంటాం. లేదంటే ఖచ్చితంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. దీనికి మనం సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కంప్లైంట్స్ అనేవి పూర్తిగా సాల్వ్ అవుతాయి. ఓకే మ్యామ్, అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్కి సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటారు?
సో చాలా మటుకండి ఇవాళ రేపు లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఈ ఐబిఎస్ అనేది చూస్తూ ఉంటాం. ఐబిఎస్కి మనకు సబ్జెక్టివ్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. మనం ఎండోస్కోపీ చేయించాక కానీ కొలనోస్కోపీ చేయించాక కానీ వీటిలో ఏది కనిపించదు. సో యాంగ్జైటీ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, కొందరికి కంగారుగా ఉండడం వల్ల మోషన్కి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. సో ఈ ఐబిఎస్ ఉన్న వాళ్ళకి మోషన్ అనేది 5 to 6 టైమ్ వస్తుంటుంది. లేకపోతే ఖచ్చితంగా కాన్స్టిపేషన్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో కొందరికి ఫుడ్ తిన్న వెంటనే మోషన్ వస్తూ ఉంటుంది, కొందరికి ఎంటీ స్టమక్ కానీ ఇరిటేట్ అవ్వడం వల్ల మోషన్ వస్తూ ఉంటుంది, కొందరు కంటిన్యూగా మోషన్తో పాటు కాన్స్టిపేషన్ సమస్యలు మనం చూస్తూ ఉంటాం. అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్ కావచ్చు, వాటరీ డిశ్చార్జ్ కావచ్చు, ఇలాంటివి ఐబిఎస్లో చూస్తూ ఉంటామండి. ఐబిఎస్ అనేది సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటాం. లేట్ నైట్స్ డిన్నర్ చేసే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటామండి. అండ్ ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్లో ఏమైనా స్టేజెస్ ఉంటాయా అండ్ దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో బేసిక్గా అండి ఫస్ట్ టైమే మనకు ఇది ఐబిఎస్ అని కనుక్కోవడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో పోను 3 to 6 మంత్స్లో మనం ఐబిఎస్ అని కనుక్కోవచ్చు. చాలామంది కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉంటారు. సో కాన్స్టిపేషనే కదా అని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కొద్ది రోజుల తర్వాత యాసిడ్ రిఫ్లెక్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్ కావచ్చు, అమైలేస్, లైపేస్ ప్రాపర్గా సెక్రీట్ అవ్వకపోవడం వల్ల మోషన్ అనేది కంటిన్యూగా వస్తుంటుంది. కొందరికి 3 to 5 టైమ్స్, కొందరికి 6 టైమ్స్, తిన్న వెంటనే కొందరికి వస్తుంటుంది. యాంగ్జైటీ డిస్టర్బెన్సెస్ వల్ల, స్ట్రెస్, స్లీప్లెస్నెస్ ఇలాంటి వాటి వల్ల కూడా, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా వాళ్ళు మోషన్ వెళ్ళడం, లేకపోతే కాన్స్టిపేషన్ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ బట్టి మనం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కనుక్కున్నట్లయితే వాళ్ళు ఐబిఎస్ అని డిస్టర్బ్ చేస్తారండి. అండ్ గ్యాస్ట్రైటిస్ అంటే ఏ కండిషన్లో ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్నా హోమియోపతిలో గ్యాస్ట్రైటిస్కి ట్రీట్మెంట్ అనేది దొరుకుతుందంటారు. సో గ్యాస్ట్రైటిస్ అనేది ఒక మేజర్గా ఏంటంటే అండి లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్. మన లైఫ్ స్టైల్ మార్చుకోనంత వరకు గ్యాస్ట్రైటిస్కి కంప్లీట్గా క్యూర్ అంటూ లేదండి. మన లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా మార్చుకోవాల్సి ఉంటుంది. టైమ్లీ ఫుడ్, మనం తీసుకునే ఫుడ్స్లో ఎస్పెషలీ మంచి ఫుడ్ తీసుకోవాలి. రా వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, ఫైబర్ కావచ్చు, క్యాలరీస్ కావచ్చు, ఇలాంటివి తీసుకున్నట్లయితే కొంతవరకు వితౌట్ మెడిసిన్సే గ్యాస్ట్రైటిస్ అనేది మనం రెడ్యూస్ అవుతుంది. గ్యాస్ట్రైటిస్ అంటే స్టమక్ లైనింగ్లో ఉన్న ఎపిథీలియల్ టిష్యూ లేయర్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. మనం ఫుడ్ తినకముందే యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. సో యాసిడ్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనం ఫుడ్ తీసుకున్నాక కడుపులో మంట, ఛాతీలో మంట, ఫుల్నెస్ ఫీలింగ్, బ్లోటింగ్ సెన్సేషన్ ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇది మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ కండిషన్స్లో కూడా మనం మైల్డ్ అండ్ మోడరేట్ కండిషన్స్లో ఉన్నట్లయితే మెడికేషన్తో పాటు మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినట్లయితే కొంతవరకు బెటర్ ఉంటుంది. సో సివియర్ కండిషన్స్లో ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిందే, లేదు అంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ అంటే గ్యాస్ట్రైటిస్ వచ్చిన వాళ్ళు కనుక వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటారు? సో బేసిక్గా అండి గ్యాస్ట్రైటిస్ అనేది ఒక అక్యూట్ వర్డ్. ఇది మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయండి. సో స్టమక్ లోపల పెద్ద పేగుల దగ్గర కావచ్చు, చిన్న పేగుల దగ్గర కావచ్చు, చిన్నగా గడ్డలు ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ అల్సర్స్ అనేవి మళ్ళీ మనం సర్జికల్ ఆప్షన్స్, మెడికేషన్ ప్రకారంగా తీసుకుంటూ ఉండాలండి. సో గ్యాస్ట్రైటిస్ అనేది మనం ట్రీట్ చేయకపోవడం వల్ల కండిషన్స్ మైల్డ్ నుంచి సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మన లైఫ్ టైం యాంటాసిడ్స్తో పాటు వేరే ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో యాంటాసిడ్స్ వాడకూడదు అంటే ఫస్ట్ థింగ్ మన లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు ప్రసాద్ గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడరా? మేడం చెప్పండి మేడం చెప్పండి సార్. 4 సంవత్సరాల నుండి ఏదో ఇబ్బందులు మేడం. ఈ మోషన్స్ అవుతుంటాయి. ఓకే, మోషన్స్, బ్లడ్ పడడం, బ్లడ్ పడుతుంటుందండి. గ్యాస్ అవ్వడం మేడం. ఓకే, అవును మేడం. ఎక్కడైనా చూయించుకున్నారండి? నేను గ్యాస్ట్రోల్ నారాయణలో చేయించాను మేడం. మళ్ళీ ఓకే, నారాయణ. సో బేసిక్గా మనకు దీనికి ప్రాబ్లం అంటూ స్పెసిఫిక్గా లేదండి. సో ఐబిఎస్లో కూడా ఒక్కొక్కసారి మోషన్లో బ్లడ్ పడుతూ ఉంటుంది. ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్లో కూడా ఒక్కొక్కసారి బ్లడ్ పడుతూ ఉంటుంది. పైల్స్లో కూడా ఒక్కొక్కసారి మోషన్తో పాటు బ్లీడింగ్ అవ్వడం, ఆ మాస్ బయటకు వచ్చినప్పుడల్లా పెయిన్తో పాటు బ్లీడింగ్ అనేది మనం చూస్తూ ఉంటామండి. సో వీటికి కరెక్ట్గా ఏది ప్రాబ్లం అని కనుక్కొని
దానికి తగ్గట్టుగా మనం మెడిసిన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. అలోపతి మెడిసిన్స్లో మనకు టెంపరీ రిలీఫ్ మాత్రమే దొరుకుతుంది. సో హోమియోపతి యూజ్ చేసినట్లయితే రూట్ కాజ్ రిమూవల్తో పాటు కంప్లీట్ థెరపీ అనేది దొరుకుతుంది మీకు. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు. మహేష్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటో మేడంతో చెప్పండి. ఓకే మేడం. హలో మేడం. హలో అండి. మేడం, మై వైఫ్ ఇస్ సఫరింగ్ విత్ ఐబిఎస్ మేడం. ఓకే. మేము కొలోనోస్కోపీ తీయించాము మేడం డాక్టర్ సజెషన్ తోటి. ఓకే. తనకు క్రాన్ డిసీజ్ అని చెప్పారు మేడం. ఓకే. ఏంటి మేడం అది? ఏంటి రేపు ఉదయం ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? ఏంటి ఇంతకి ఏంటి అది? క్రాన్స్ డిసీజ్ అనేది ఇంటెస్టైనల్ డిస్కంఫర్ట్ వల్ల వస్తున్న ఇష్యూ అండి. దీంట్లో కాంప్లికేషన్స్ అంటూ ఏది ఉండదండి, కానీ మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, మనకు డైజెషన్ అనేది రెడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దీనికి మెయిన్ థింగ్ మన లైఫ్ స్టైల్ అనేది ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో జంక్ ఫుడ్స్ కావచ్చు, ఎక్కువ స్పైసీ అండ్ మసాలా ఫుడ్స్ అవాయిడ్ చేసుకొని ఖచ్చితంగా హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా దీనికి స్టెబిలిటీతో పాటు ఇంటర్నల్ హీలింగ్ కూడా అవుతుంది. అండ్ ఈ గ్యాస్ట్రైటిస్ కానీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ హోమియోపతిలో అంటే కొంతకాలం ట్రీట్మెంట్ వాడితే కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు, కంప్లీట్గా ఇంకా నార్మల్ అయిపోవచ్చు అనే కండిషన్ ఉంటుందంటారు? ఎస్ అండి. సో బేసిక్గా గ్యాస్ట్రైటిస్ కావచ్చు, ఐబిఎస్ కావచ్చు, ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 6 months నుంచి బాధపడుతున్నారు అంటే మనం మెడికేషన్తో పాటు లైఫ్ స్టైల్ మార్చినట్లయితే ఖచ్చితంగా 3 to 6 monthsలో హీలింగ్ అనేది ఉంటుంది. కొందరు చాలా ఇయర్స్ నుంచి బాధపడుతుంటారు, వాళ్ళ సమస్యను నెగ్లెక్ట్ చేస్తూ అప్పటికప్పుడు యాంటాసిడ్స్ వేసుకొని సమస్యను రెడ్యూస్ చేస్తూ ఉంటారు, కానీ లోపలే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి. ఇలాంటి వారికి బాడీలో ఫ్యాట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఫ్యాటీ లివర్, ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ లివర్ చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం, grade 1, grade 2, grade 3. ఈ ప్రాబ్లంతో పాటు వేరే సమస్యలు ఉన్నప్పటికైతే హోమియోపతి కొంతకాలం మేబీ 1 year 2 years ఇలా తీసుకున్నట్లయితే ఐబిఎస్ సిమ్టమాటిక్గా మనం ట్రీట్ చేసుకోవచ్చు. గ్యాస్ట్రైటిస్, యాసిడ్స్ ప్రాబ్లం రిలీజ్ అవ్వకుండా ఇంటర్నల్గా హీలింగ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు. సదాశివరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. నాకు ఈ అన్నం, నాకు ఐబిడి ప్రాబ్లం ఉందని మేడం, ఇన్ఫ్లేమర్ బౌల్ డిసీజ్ అని చెప్పారు మేడం. Okay. చాలా 5-6 years నుంచి నేను బాధపడుతున్నాను మేడం. ఓకే. చాలా మెడిసిన్స్ వాడాను మేము. ఇప్పుడు 10 years నుంచి మెడిసిన్ వాడుతున్నాం మేడం. ప్రస్తుతం ఇప్పుడు నేను 1.5 year నుంచి మెడిసిన్స్ అన్ని బంద్ చేశాను మేడం. ఓకే. అయితే ఇప్పుడు నాకు మనకు హోమియో కేర్ లో అయితే నాకు ప్రాబ్లం ఏంటంటే అన్నం తిన్న తర్వాత పెయిన్ వస్తా ఉంటది మేడం. ఓకే. ఇది చాలా పెయిన్ వస్తా ఉంటుంది. అన్నం తిన్న తర్వాత ఒక 1/2 hour నుంచి 1.5 hour వరకు పెయిన్ అట్లనే మంట వస్తుంది, సరిగ్గా మేడం నైట్. సో మీకున్న కండిషన్ని ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటారండి. ఫుడ్ తిన్న వెంటనే యాసిడ్స్ ఎక్కువగా రిలీజ్ అయిపోయి పేగుల దగ్గర ఇరిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి వారికి మోషన్, కాన్స్టిపేషన్తో పాటు స్టమక్ పెయిన్ అనేది, లోవర్ అబ్డామిన్లో పెయిన్ ఎక్కువగా చూస్తుంటామండి. సో వీటికి యాంటాసిడ్స్ వేసుకొని పెయిన్ అంటూ రెడ్యూస్ చేస్తాం, కానీ లోపల జరుగుతున్న ప్రక్రియ అలా జరుగుతూనే ఉంటుంది. సో మనం ఆ ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్న హోమియో కేర్కి విజిట్ అవ్వండి, పూర్తి పరిష్కారం దొరుకుతుంది. ఓకే మేడం, అంటే ఈ రీసెంట్ టైమ్స్లో చూస్తుంటే ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో కూడా గ్యాస్ట్రైటిస్ లాంటి కండిషన్స్ చూస్తున్నాం. దానికి కారణాలు ఏంటంటారు? సో మెయిన్గా అండి ఏజ్కి సంబంధం లేకుండా మనం ఈ గ్యాస్ట్రైటిస్ అనేది కామన్గా ఉండడం ఫస్ట్ థింగ్ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం అండి. సో ఇవాళ రేపు మనం తీసుకునే ప్రతి ఫుడ్ పొల్యూటెడ్, మిల్క్ దగ్గర నుంచి తీసుకున్నట్లయితే పేస్ట్రీస్ కావచ్చు, బ్రెడ్ కావచ్చు, ఏ ఫుడ్లో అయినా కూడా పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఎక్కువగా యూజ్ చేసి ఆర్గానిక్ ఫామ్ లేకుండా మనం తీసుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఏజ్కి సంబంధం లేదు, చాలామంది చిన్న పిల్లలు 1 year వాళ్ళు, 2 years వాళ్ళు కూడా స్టమక్ పెయిన్ అంటూ ఉంటారు. 5 years నుంచి 10 years పిల్లల్లో కూడా కామన్గా స్టమక్ పెయిన్, అసిడిటీ ఇలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తుంది. దీనికి ఫుడ్డే కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ కాన్స్టెంట్గా ఆఫ్టర్ కోవిడ్ పిల్లలు అనేది బయటికి వెళ్ళి ఆడుకోవడం, ఫిజికల్ ఎక్సర్షన్ లేకపోవడం వల్ల కూడా పిల్లలకు పొట్టుబ్బరంగా ఉండడం, నైట్గా ఎక్కువగా లేట్గా పడుకోవడం ఇలాంటి సమస్యలు ఎక్కువ ఉండడం వల్ల ఏజ్కి సంబంధం లేకుండా 20 years పిల్లలలో కూడా మనం ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. సో వీళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళ ఫుడ్, లైఫ్ స్టైల్తో పాటు ఫోన్ ఎక్కువగా ఇవ్వకుండా బయటికి వెళ్ళి ఆడుకున్నట్లయితే వాళ్ళ ఫిజికల్ ఎక్సర్సైజ్ పెరుగుతుంది.
అట్ ద సేమ్ టైం ఫుడ్ అనేది ప్రాపర్గా డైజెషన్ అవుతున్నారు. సో వీళ్ళకు మెడికేషన్ అంటూ ఫస్ట్ ఇవ్వకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చినట్లయితే ఏ ఏజ్ వారికైనా పిల్లలలో కంప్లీట్గా సొల్యూషన్ అనేది ఉంటుంది. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు, రవి గారు కడప నుంచి. నమస్తే అండి రవి గారు. నమస్తే అండి, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. చెప్తాను. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడరా? ఓకే మేడం, తగ్గిస్తాను మేడం. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా, నాకు ప్రాబ్లం ఏంటంటే యూరినల్ నాకు కొంచెం కొంచెం వస్తూ మొన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను మేడం. ఓకే. చూస్తే వాళ్ళు ఏమన్నారంటే అన్ని పరీక్షలు చేశారు. పరీక్ష చేసిన తర్వాత ఇదేంటి మన బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉందా అన్నారు మేడం. ఓకే. దానికి చేయలేమన్నారు. మనం డిశ్చార్జ్ చేసే ఇంటికి ఇవ్వడం అవుతుందా అని చెప్తున్నాను మేడం. ఓకే, యూరిన్ కొంచెం కొంచెంగా వస్తూ ఉంటుందా మీకు? కొంచెం వస్తుంది. అయితే మన రైట్ సైడ్ లో మనకి బేలు మాదిరిగా ఉప్పుగా ఉంటుంది మేడం. తగ్గితే ఇంకా ఉప్పుతుంటుంది మేడం. ఓకే, షుగర్ ఉందా మీకు? మొన్న ఏం చేసిన ఫ్రంట్ కు బ్యాక్ కు నొప్పి బాగా వస్తే ఆపరేషన్ తీసుకుని వెళ్ళాను మేడం. డయాబెటీస్ ఉందా మీకు? సార్, షుగర్ ఉందా మీకు? షుగర్ కి నేను బీపీ కానీ ఎన్ని ఎటువంటి ఏం లేవు మేడం. నాకు మీ వయసు ఎంత ఉంటుంది? ఉంటుంది మేడం, 55 వరకు ఉండొచ్చు. ఓకే, చాలా మటుకండి షుగర్ లేనప్పటికీ కూడా మగవారిలో ప్రోస్టేట్ అనేది ఒక ఆర్గాన్ ఉంటుంది. ఇది ఎన్లార్జ్ అవ్వడం వల్ల కావచ్చు, కిడ్నీ ఇష్యూస్ ఉండడం వల్ల కావచ్చు, యూరిన్ అనేది కొద్ది కొద్దిగా పాస్ అవుతూ ఉంటుందండి. సో ఖచ్చితంగా మీరు లోవర్ అబ్డామిన్ స్కాన్ చేయించండి. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఎన్లార్జ్మెంట్ మనం సెట్ చేసుకున్నట్లయితే యూరిన్ డిస్కంఫర్ట్ అనేది పూర్తిగా తగ్గుతుంది మీకు. అండ్ గ్యాస్ట్రైటిస్ వల్ల చాలా మేజర్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా, సో ఆ కాంప్లికేషన్స్ ఏంటంటారు? సో బేసిక్గా అండి గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ లివర్ అండి. సో లివర్ సెక్రీట్ చేసే బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్ ప్రాపర్గా సెక్రీట్ అవ్వకపోవడం వల్ల లివర్ అనేది లివర్ పైన ఫ్యాట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొందరిలో లివర్ అనేది ఎన్లార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. సో గ్యాస్ట్రైటిస్ వేరే కాంప్లికేషన్స్తో కూడుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ కావచ్చు, పీసీఓడి ఇష్యూస్ ఉండడం వల్ల కావచ్చు, ఓవర్ వెయిట్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండే వాళ్ళు, డయాబెటీస్, బీపీ ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండి గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్ ఉన్నట్లయితే లంగ్ డిస్కంఫర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సెకండ్ థింగ్, వాళ్ళకు హార్ట్ ఇష్యూస్, చాలామంది చెస్ట్ పెయిన్ అని హార్ట్ ప్రాబ్లం అనుకుంటూ ఉంటారు. సో బేసిక్గా ఏంటంటే కామన్గా గ్యాస్ట్రైటిస్ ఉన్న వారిలో కూడా చెస్ట్ పెయిన్ అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో తిన్న ఫుడ్ లోపల అరగకపోవడం వల్ల ఛాతీలో మంట అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ కాంప్లికేషన్స్ ఎక్కువగా మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాం అండి. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, నందకుమార్ గారు పుట్టపర్తి నుంచి. నమస్తే అండి మేడం. నమస్తే మేడం. మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. మేడం, నాకు విపరీతం ఉబ్బరంగా ఉంటుంది మేడం. నేను గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్ దాకా పోయి ఎండాస్కోపీ చేయించాను మేడం. ఎండాస్కోపీ చేపిస్తే ఎండాస్కోపీలో నార్మల్ అన్నారు. మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ తీసుకుంటే బాగుంటుంది మేడం. అయినా ఏమి తిన్నా మార్నింగ్ తినలేస్తాను, విపరీత కడుపుతుంది మేడం. ఏమి తినలేకపోతాను, తినబుద్దే కావట్లేదు మేడం. ఫుల్ టైట్ అయిపోతుంది మేడం. ఎన్ని రోజుల నుంచి ఉంది మీకు ఈ సమస్య? ఎన్ని రోజుల నుంచి ఉంది మేడం? 3 months నుంచి ఉంది. 3 months నుంచి మెడిసిన్ తీసుకుంటున్నాను మేడం నేను. ఓకే, మీరు తీసుకుంటున్న మెడిసిన్స్ యాంటాసిడ్స్ అండి. సో యాసిడ్స్ ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల మీ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ముందస్తుగా మీరు టైంకి అంటూ ఫుడ్ తీసుకోండి. 3 పూటల నుంచి 4 పూటలు కొద్దిగా మల్టిపుల్ టైమ్స్ తీసుకుంటూ వాకింగ్, ఎక్సర్సైజెస్తో పాటు టైంకి తీసుకుంటూ తొందరగా పడుకొని తొందరగా లేచి ఎక్సెస్ వాటర్, ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకొని మీ లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితే యాంటాసిడ్స్ అవసరం లేకుండానే మీ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అప్పటికి కూడా ఏదైనా క్లినికల్ కండిషన్స్ ఉంటే అలోపతి బదులుగా హోమియోపతి యూజ్ చేయండి. డెఫినెట్గా ప్రాబ్లం రూట్ లెవెల్ నుంచి తగ్గుతుంది. ఓకే మ్యామ్, అంటే ఇందాక మీరు చెప్పినట్టు గ్యాస్ట్రైటిస్ ఉన్న వారిలో కొంతమందిలో చెస్ట్ పెయిన్ అనేది చూస్తుంటాం. సో హార్ట్ రిస్క్ ఉన్న వాళ్ళలో అంటే ఆ హార్ట్ అటాక్ అంటే ఆ చెస్ట్ పెయిన్కి గ్యాస్ట్రైటిస్ పెయిన్కి ఉన్న డిఫరెన్స్ ఎలా కనిపెట్టొచ్చు అంటారు? బేసిక్గా ఏంటంటే గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకు చెస్ట్ పెయిన్ సివియర్గా వచ్చేస్తుంది. సో ఇలాంటి వారికి చెస్ట్ పెయిన్తో పాటు బ్లోటింగ్ సెన్సేషన్, అబ్డామినల్ డిస్కంఫర్ట్, ఆ గ్యాస్ పెయిన్ అనేది ఒక్కొక్కసారి వీపు మధ్యలో ఇరుక్కపోవడం, నడుము నొప్పి ఇలాంటి కండిషన్స్ కూడా ఉంటాయండి. సో బట్ హార్ట్ ప్రాబ్లం పెయిన్ అనేది మనకు పెయిన్
సివియర్గా ఉండదు, కానీ కంటిన్యూగా ఉంటుంది పెయిన్. ఆ పెయిన్ అనేది లెఫ్ట్ హ్యాండ్కి రేడియేట్ అవుతుందండి. సో ఇలాంటి కండిషన్స్ అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని అది హార్ట్ పెయినా లేకపోతే గ్యాస్ట్రిక్ పెయినా అని మనం పరిగణించుకొని ఖచ్చితంగా మెడికేషన్ అనేది మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది కొంతకాలం మనం యాంటాసిడ్స్ తీసుకుంటే పెయిన్ అనేది ఇమ్మీడియట్గా తగ్గుతుంది. కానీ చెస్ట్ పెయిన్ అంటే హార్ట్కి సంబంధించిన పెయిన్ అనుకోండి, ఇమ్మీడియట్గా దానికి మనం ఫస్ట్ టీఎంటీ థ్రెడ్మిల్ టెస్ట్ అనేది చేయించాలి. నెక్స్ట్ ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ చేయించి దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టే ఆ ప్రాబ్లంకి తగ్గట్టు ఖచ్చితంగా మెడికేషన్ వాడాల్సి ఉంటుంది. సో అవి ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ హార్ట్ అటాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ గ్యాస్ట్రైటిస్ అనేది ఎగ్జాజరేట్ అవ్వకుండా యాంటాసిడ్స్ ఇవి ఎక్కువ వాడుతుంటారు, అవి ఎంతవరకు సేఫ్ అంటారు? బేసిక్గా ఏంటంటే మన లైఫ్ స్టైల్ అంటే 20 years లోపు ఉన్న వాళ్ళు నేను చెప్పే ప్రకారం అయితే యాంటాసిడ్స్ వాడకపోవడమే మంచిదండి. సో యాంటాసిడ్స్ ఎక్కువగా వాడడం వల్ల బాడీ అనేది అడాప్ట్ అవుతుంది. ఫ్యూచర్లో మళ్ళీ మనకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు యాంటాసిడ్స్ వేస్తేనే రిలీఫ్ రావడం అలాంటి సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాం. సో 30+ తర్వాత మన లైఫ్ స్టైల్ మేబీ వేరే ఒక కాజెస్తో గ్యాస్ వచ్చినట్లయితే యాంటాసిడ్స్ వీక్లీ వన్స్ కానీ 2 weeks వన్స్ కానీ వేసినట్లయితే ప్రాబ్లం ఉండదు. కానీ కంటిన్యూగా యాంటాసిడ్స్ వేయడం వల్ల ఏమవుతుంది, బాడీ అనేది అడాప్ట్ అవుతుంది. ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చినట్లయితే యాంటాసిడ్స్ వేస్తేనే సమస్య తగ్గుతుంది. అలా కాకుండా మన లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితే యాంటాసిడ్స్ అవసరం పడదు. అండ్ అంటే కొంచెం పెద్ద ఏజ్ వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా బీపీలు షుగర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలోపతి మెడిసిన్ అనేది వాడుతుంటారు. సో దానివల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అనేది రావడం లేదా వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల రావడం జరుగుతుంది. ఎలాంటి లైఫ్ స్టైల్ వాళ్ళు అలవాటు చేసుకుంటే ఈ కాంప్లికేషన్స్ నుంచి బయటపడొచ్చు అంటారు? సో బేసిక్గా అండి ఆడవారిలో కావచ్చు మగవారిలో కావచ్చు పోస్ట్ 40-45 ఇవాళ రేపు 30-35 నుంచే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. సో కానీ మామూలుగా అయితే 50+ తర్వాత కాల్షియం తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఆడవాళ్ళు అయితే మెనోపాజల్ సిమ్టమ్స్ ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో వీళ్ళ కాల్షియం తగ్గడం వల్ల మల్టీవైటమిన్స్ తగ్గడం వల్ల ఆకలి అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఏజ్తో పాటు మన డైజెస్టివ్ సిస్టమ్ సెల్స్ కూడా రెడ్యూస్ అవ్వడం, వాళ్ళ యాక్టివిటీస్ కూడా రెడ్యూస్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. సో ఇదివరకే హార్ట్ మేబీ బీపీ కావచ్చు షుగర్ కంప్లైంట్స్ ఉన్న వారు మెడికేషన్ వాడుతూ ఉంటారు. సో అలాంటి వారు ఖచ్చితంగా డాక్టర్స్ యాంటాసిడ్స్ అంటూ ఇస్తూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్ వీళ్ళ లైఫ్ స్టైల్లో వాకింగ్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ షుగర్ ఉన్నట్లయితే బాడీలో గ్లూకోజ్ లెవెల్ రెడ్యూస్ అవ్వడానికి వాళ్ళు తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ తగ్గించేసి సాల్ట్స్ పెంచుకోవచ్చు. బీపీ ఉన్నట్లయితే సాల్ట్స్ లెవెల్స్ తగ్గించేసి షుగర్ లెవెల్స్ పెంచుకోవచ్చు. దాంతోపాటు కార్బ్స్ రెడ్యూస్ చేసేసి ప్రోటీన్స్ మల్టీవైటమిన్స్ మిల్లెట్స్ ఇలాంటివి ఎక్కువగా మోస్ట్లీ ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకున్నట్లయితే మనం ప్లెయిన్ యాంటాసిడ్స్తో మెయింటైన్ చేసుకోవచ్చు. సో కొందరికి ఈ ప్రాబ్లమ్స్తో మోకాల నొప్పులు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మోకాల నొప్పులు ఉన్నవారు కూర్చొని కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం, సో డయాబెటీస్ ఉండి మోకాల నొప్పులు ఉన్నట్లయితే వాళ్ళు వాకింగ్ చేయలేరు. సో అలాంటి వారి కొద్దిగా లిమిటెడ్ టైంలో 2 hours ఒకసారి 3 hours ఒకసారి కొద్దిగా ఈజీ డైజెస్టబుల్ ఫుడ్స్ తీసుకున్నట్లయితే వాళ్ళకు యాసిడ్స్ అనేవి రిలీజ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు నవీన్ గారు నిజామాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. మేడం నమస్తే మేడం అండి. నమస్తే అండి. మేడం నాకు అల్సర్ ఉంది. ఓకే. నిజామాబాద్ రేషన్ పోయినా మందులు వాడినప్పుడు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ పెయిన్ వస్తుంది, కడుపు మండుతుంది. ఎన్ని రోజుల నుంచి ఉంది మీకు ఈ ప్రాబ్లం? 6 months నుంచి. ఓకే. సో స్కాన్ చేయించారా? అవును చేయించినాం. ఓకే. మీ లైఫ్ ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము అగ్రికల్చర్. ఓకే. సో టైంకి తింటూ ఉంటారా? అవును తింటాం. ఓకే. సో బేసిక్గా గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది డెడ్ సెల్స్ డెడ్ వాటర్ ఇవన్నీ కలిపి ఒక చిన్న అల్సర్. ఫస్ట్ సెల్స్ అనేది ఫామ్ అయిపోయి సిస్ట్, నెక్స్ట్ ట్యూమర్, తర్వాత అల్సర్ అనేది ఫామ్ అవుతుంటాం. అల్సర్ అనేది కామన్ వర్డ్లో ఒక ఊండ్ అని చెప్పుకోవచ్చు అండి. గ్యాస్ట్రిక్ లైనింగ్ లోపల ఉంటే గ్యాస్ట్రిక్ అల్సర్ అని మనం చెప్తూ ఉంటాం. ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ హీల్ అవ్వాలి అంటే లోపల నుంచి సెల్స్ హెల్తీగా ఉండాలి. వాటితో పాటు మనం యాసిడ్స్ ఎస్పెషలీ మసాలాస్ కావచ్చు నాన్ వెజ్ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకుండా మన లైఫ్ స్టైల్లో చప్పగా తీసుకొని కారం ఉప్పు తగ్గించి పచ్చళ్ళు ఇలాంటివి ఎక్కువ తీసుకోకుండా బ్లాండ్ ఫుడ్ తీసుకున్నట్లయితే మెడిసిన్స్తో పాటు అల్సర్ అనేది హీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కానీ లైఫ్ టైం మనం మెడికేషన్ అంటూ వాడలేం. సో లైఫ్ స్టైల్తో పాటు ఫుడ్ ఇంప్రూవ్మెంట్ తీసుకున్నట్లయితే అల్సర్ లోపల నుంచి హీల్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఓకే అండి, అంటే అదర్ దాన్ గ్యాస్ట్రైటిస్ అండ్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కాకుండా గ్యాస్ సమస్య వల్ల ఇంకా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటారు? బేసిక్గా అండి కామన్గా చూస్తున్నాం పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఇలాంటి సమస్యలు కూడా మనం గ్యాస్ కంటెంట్స్ మనం ఎక్కువగా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల గ్యాస్ అనేది మనం ఫస్ట్ ఇనీషియల్ ఫేజెస్లోనే ఉంటుంది. సో వీళ్ళకు కామన్గా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఎక్కువగా ఉంటుంది, మోషన్ టైట్గా అవ్వడం, ఇలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ ఫస్ట్ చెప్తూ ఉంటారండి. సో ఈ కంప్లైంట్స్ అనేది మనకు సివియర్గా అయినప్పుడు పైల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. పైల్స్ కూడా డెడ్ ఎండ్ పార్ట్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ అని చెప్పుకోవచ్చు. ఫిషర్ మోషన్ టైట్గా ఉండి పెయిన్ ఉన్నట్లయితే క్రాక్ ఫామ్ అయిపోయి అక్కడ ఫిషర్ లాగా ఫామ్ అవుతుంది. ఇవి కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఎక్కువ ఉండడం వల్ల మనం చూస్తూ ఉంటామండి. సో ఫ్యూచర్లో GERD గ్యాస్ట్రిక్ ఎంట్రిక్ రిగర్గిడేషన్ డిసీజ్, ఈసోఫెజైటిస్ అంటే ఫుడ్ పైప్లో ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. రిఫ్లెక్స్ ఈసోఫెజైటిస్ అంటే కొందరికి స్టమక్ వరకు ఫుడ్ వెళ్లకుండా ఫుడ్ పైప్లోనే ఫుడ్ ఉండిపోతుంది. వాళ్ళకు పుల్లటి తేపులు రావడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, ఫుడ్ పైకి వస్తున్నట్టు అనిపించడం, ఇవన్నీ రిఫ్లెక్స్ ఈసోఫెజైటిస్ అంటూ ఉంటామండి. అండ్ అంటే ఒబేసిటీ కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల డైజెస్టివ్ ట్రాక్ట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందంటారు? చాలా మటుకండి ఇవాళ రేపు చూస్తున్నాం, ఎస్పెషలీ హాస్టల్లో ఉండే పిల్లలు కావచ్చు, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళు కావచ్చు, వెయిట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కావచ్చు, చాలా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. ఇది గ్యాస్ట్రిక్ కంప్లైంట్ మీద చాలా ఇంపాక్ట్ చూస్తుంది. ఎస్పెషలీ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు, టైంకి ఫుడ్ తీసుకొని వాళ్ళలో గ్యాస్ట్రిక్ సెల్స్ అంటే మెయిన్గా గ్యాస్ట్రిక్ సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్ అనేవి ఇన్ఫ్లమేషన్ గురి అవుతుంటాయి. సో ఎంత ప్రొడ్యూస్ అవ్వాలి అంత ప్రొడక్షన్ అనేది ఉండదు. సో ఎపిథీలియల్ టిష్యూ డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళు ఫుడ్ తినకముందే హైడ్రోక్లోరిక్ యాసిడ్, గ్యాస్ట్రిక్ జ్యూస్, అమైలైజ్, లైపేస్ సెక్రీషన్స్ అంటూ రెడ్యూస్ అవుతుంటాయి. సో వాళ్ళ గ్యాస్ట్రిక్ లైనింగ్ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఫర్దర్గా ఒక 5 years 10 years తర్వాత థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే ఇంకా ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.